ఇంట్రడక్షన్ చూసేనే వచ్చేది. సార్ ఎలా వచ్చేవారంటే ఇలానే వచ్చేవారు సారు. సార్ ఆ ముఖం చూస్తేనే మనకి అందరికి చాలా వచ్చేది. నవ్వించుకునే పాఠం చెప్పేవాళ్ళు. ఒకరోజు సోషల్ పాఠం చెప్తూ ఉండగా మధ్యలో భూకంపాలు ఎలా వస్తాయి అనే పాఠం చెప్తుండగా ఒకరెవరో స్టూడెంట్ సరిగా కాలకృత్యాలు తీర్చుకొని ఎక్కడ పోయింది వచ్చేమో వాళ్ళ ప్రాబ్లంకి కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటుంటే సార్ దాన్ని గమనించి ఆ పాఠం ఎలా చెప్పినారంటే భూకంపాలు ఎలా వస్తాయి అలా సర్దుకునే చూపిస్తూ సారు భూమిలో జరిగే కొన్ని సర్దుబాట్ల వల్ల భూకంపాలు వస్తాయి. మాకు ఆ పాఠం చాలా గుర్తుండిపోయింది. మీరు గుర్తులేదు, నాకు ఐడియా లేదు. నేను చాలా గుర్తుపెట్టుకున్నాను. అదే మధుర స్మృతిగా అనుకుంటున్నాను. తర్వాత శివప్రసాద్ సార్ గారు మ్యాథమెటిక్స్ చాలా బాగా చెప్పేవారు. కానీ దురదృష్టవశాత్తు నాకు మ్యాథ్స్ అంటే చాలా వీక్. సబ్జెక్ట్ అంటేనే భయము. మ్యాథమెటిక్స్ లో 2 మార్కులు క్వశ్చన్ అనుకుంటా నాకు తెలిసి. అది సాధించండి అని ఒక లెక్క వచ్చేది. దాన్ని చూసేది ఇంకా మాకు సాధించలేమని వచ్చింది. సారు లెక్కలు చెప్పి బోర్డు మీద ఒక ప్రాబ్లం చేసి ఒక మాట అనేవారు, అన్నా ఇది బాగుపడదలుచుకునే వాళ్ళకి మాత్రమే అని. అంటే ఈ లెక్క మీరు ప్రాక్టీస్ చేసి బాగుపడండి అని. కానీ నాకు సంతోషము, సార్ మమ్మల్ని అడగడం లేదులే, బాగుపడదలుచుకునే వాళ్ళకి మాత్రం అన్నారు కదా అని నేను తోసేవాడిని. అలా నేను లాస్ట్ వరకు 10th క్లాస్లో కూడా మ్యాథమెటిక్సే ఫెయిల్ అయ్యాను. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను కట్టుకొని రాసి పాస్ అయ్యాను, కంప్లీట్ చేయగలిగినాను. ఇంకా హెడ్ మాస్టర్ గారు ఇంగ్లీష్కి వచ్చేవారు. కొన్ని లీజర్ పీరియడ్లో శివపాల్ రెడ్డికి హెడ్ మాస్టర్ గారికి కొంచెం అవినాభావ సంబంధం ఉందని నేను అనుకుంటాను. అది ఎట్లంటే అందుకు ఉంది సార్, కానీ అవినాభావ సంబంధం గురించి చెప్తాను సార్. మేమందరూ గ్రౌండ్ లోకి ఆడుకొని పోవాలంటే శివపాల్ రెడ్డిని పంపించాలి సార్. లీజర్ ఉందంటే సార్ వచ్చి తోట పనికి పిలిచిపోతారు. కరపచ్చండి కరెక్ట్ శివపాల్ రెడ్డిని దగ్గర చేసి ముందుగానే పంపించి అక్కడ వచ్చి నిలబడుతుంది సార్ శివపాల్ రెడ్డి. హెడ్ మాస్టర్ సార్ చూసి ఏంద్రా అక్కడ ఉన్నావంటే సార్ లీజర్ ఉంది సార్, గ్రౌండ్లోకి పోండి సార్ చెప్పేదా సార్, గ్రౌండ్లోకి పోండి అంటే అందరూ సంతోషంగా గ్రౌండ్లోకి పోగలం సార్. లీజర్ పీరియడ్ని ఇట్లా మేము వాడుకున్నాం సార్. మీకు అందరికి గుర్తుంటుందని అనుకుంటున్నాను. బాలరెడ్డి సార్ కూడా స్పోర్ట్స్ కి పీటీకి చేస్తూ ఉన్నారు. మేడం చంద్రరాజ్ మేడం ఏమన్నా మనకి హోంవర్క్ కంప్లీట్ అయినా మేడం కూడా కొట్టి స్టిక్ తో కొట్టి చేయి నొస్తుంది సార్ దగ్గర పంపించారు. స్పెషల్ గా బాలరెడ్డి సార్ మేము పనిష్మెంట్ తీసుకునే సార్ కానీ భావిస్తుంటే సార్ దగ్గర వచ్చి మళ్ళీ స్టిక్ తో కొడుతుంటారు సార్. అట్లా సార్ రాజిరెడ్డి సార్ పాఠం చెప్పారు సార్. మీరు అన్నట్టుగా సార్ మాకు అక్కడ మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ సార్ అక్కడే కూర్చోబెట్టి మాకు పాఠం చెప్పేవాళ్ళు. సార్ కూర్చునే విధానం కూడా అంతా హుందాగానే ఉండేది సార్. వాళ్ళ వాయిస్ వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు కూర్చునే విధానం కూడా అంతా హుందాగానే ఉండేది. చాలా మటుకు సార్ వైట్ షర్ట్ వేస్తుంటారు సార్. ఆయన మేముండే ఇక్కడ క్రాంతినగర్ లోనే ఉండేవాళ్ళు సార్. అప్పుడు ఆ సార్ది మోపెడ్ స్కూటర్ వస్తుందంటే కూడా మేము వీధుల్లో ఆడుకునే వాళ్ళు. ఆ సార్ బైక్ సౌండ్ పసిగట్టి సార్ అరసారని ఇంట్లోకి పరిగెత్తే వాళ్ళము. సార్ ఇక్కడ పాఠం చెప్తా ఉండే సార్. ఆ సార్ చెప్పే గాంభీర్యానికి కొన్ని సార్ అప్పుడు మాకు కంఠస్థం చేయించిన పద్యాలు ఇప్పటికీ నాకు కొన్ని గుర్తున్నాయి. మీకు ఉన్నాయో తెలీదు. ఒక 3 పద్యాలు గుర్తున్నాయి. మీరు అనుమతిస్తే ఒక పద్యం చెప్పాలనుకుంటున్నారు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులైన రేకుల చందముల దృష్టిని తిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్ చిలలు బల్లములు దృఢములు లత చిక్కంబులను భూములాకులు కంచములుగా భుజించి నటన్ గోపాల్ భకుల్ భువరా. ఇంకా కొన్ని పద్యాలు గుర్తున్నాయి. ఈ అవకాశం కలిగించింది అందరికీ మిమిక్రీ అని చెప్పాలకు మిమిక్రీ కొద్దిగా జగండి బాలకృష్ణ నాకు తెలిసి సార్ వాళ్ళు నన్ను మిమిక్రీ చేయమంటున్నారు. మన ప్రీతం నాయకుడు పిటి శివకుమార్ గారు వచ్చి కూర్చోవాలి. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎలా ఉంటుంది తెలియజేస్తున్నారు. బ్రదర్ ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి మీ అందరికీ
పేరు పేరు ధన్యవాదాలు. మరి అదేవిధంగా ముందుకు పోతే వద్దులే, ముందు పోయి పడేలా ఉన్నాను, ఇక్కడే నిల్చొని మాట్లాడతాను. ఈ కార్యక్రమానికి మనమందరం కేవలం హాజరయ్యాము, కానీ దీని అంతటికీ గ్రౌండ్ లెవెల్ నుంచి అందరిని ప్రోత్సహించి అందరినీ ఎంకరేజ్ చేసినటువంటి కొందరు ఇక్కడ ఉన్నారు. నాకు తెలిసి వారు లక్ష్మీనారాయణ, మరి అలాగే మురళి, ఇంకా కొంతమంది పేర్లు తెలియదు, క్షమించండి. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. షేక్ సాబ్ ఇప్పుడు చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బళ్ళారిలో ఉంటున్నాడు, బజ్జీల కొట్టు పెట్టుకుంటున్నా అనుకుంటున్నారా? లేదా కర్ణాటక వెళ్ళాడు, కనిపించి కూడా పోతాడు అనుకుంటున్నారా? అదే పాఠశాలలో ఇదే పాఠశాల చదివిన వాడిని ఇదే మోదరిగా ఉన్నారు, మీతో పోడు వచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ గారు రాసి ఇలా ఉంటుంది. మరి ఆ రోజు అందరూ కలిసి పాఠశాలలో చదువుకున్నాము, ఈరోజు అందరూ కలిసి ఇక్కడే వచ్చాము. మరి ఏ బ్యాచ్ అది కూడా తెలుసు, 98, 99 బ్యాచ్. మరి అదేవిధంగా ఇప్పుడు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారిని మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి మీరందరూ నన్ను విడిచి అందరూ వచ్చారు, కానీ నేను కూడా మా ఇంటిలో పర్మిషన్ తీసుకొని నా భార్య అనుమతితో తీసుకొని ఇక్కడ వచ్చా. మీ అందరినీ కలుసు నన్ను చాలా కృతజ్ఞతని. రాఘోపాలరావు గారు మాట్లాడు. ఓ పడ్డు ఏందయ్యా మీ సిగదరగా మీరందరూ గెట్ టుగెదర్గా ఇక్కడ సమావేశమైనందుకు చాలా గర్వపడుతున్నాను. మరి మా పాత యాక్టరు మాడ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. బాయ్యా రాఘోపాలరావు బాయ్యా మాయదార్థములండి, మాయదార్థములు అటు ఆడాలని కాక ఇటు మగాళ్ళని కాక మా అడగానే నన్ను కూడా కష్టం పెడుతున్నా బాయ్యా. ఇప్పుడు కళ్ళు చిన్న మరొక వారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. అయ్య బాబాయ్ అయితే మీరందరూ బాగున్నారా? బాగున్నాం. అంటే అలా ఉండండి. అప్పుడు చెప్పింది అలాగే. ఆ దేవుడు నాకు ఐశ్వర్యంగా పెట్టలేదు అని ఎల్వి శ్రీరామ్ గారు మన అత్త ఎత్తమక్కో వాళ్ళని లగ్గెత్తించి వీళ్ళని లగ్గెత్తించకపోతే మనసులో ఎత్తుకోరు. ఇప్పుడు మీరు అంతా హ్యాపీనా? హ్యాపీ నేను మీ నాగార్జున, నేను కూడా మీతో కలిసి ఇక్కడే ఈ స్కూల్లోనే 2వ తరగతి నుంచి 10వ తరగతి. ఓకే, థ్యాంక్ యూ బాబు. గట్టిగా క్లాస్. అవసరం కూడా ఫైనల్ డైనా సార్ దానగిరి సూర్యకర్ణ సీనియర్ అన్నగారు డైలాగ్ లేకుండా చెప్పు. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సుతనికి నీరు అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అయ్యేద్దువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదేవి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు పురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భమున జనించి లేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందేమయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవశకు ఊరసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు
పల్లెపడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరణి మీచే కీర్తించబడుతున్న ఈ విధులదేవిని కనలేదా? క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమును వ్యర్థమోదమెందులకు. శభాష్ సూపర్ థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ అండి. సార్ మారం సార్ ఓకే సూపర్. ఈరోజు తర్వాత మన నాగేశ్వరు